బిల్ పెట్టి ఆమోదించుకోవడం జరిగింది. ఆ రకంగా 4 సంవత్సరాలు మరి రిజర్వేషన్ ఫలితాలు మాదిగలకు దాదాపు 22,000 ఉద్యోగాలు రావడానికి, అనేక మంది డాక్టర్ కావడానికి, ఇంజనీర్లు కావడానికి, ప్రొఫెషనల్ కోర్సెస్లో చదువుకొని మంచి ఉద్యోగాలలో జాయిన్ అయ్యడానికి ఉపయోగపడ్డది. కానీ ఆనాడు మాల సోదరులు కోర్టుకు పోవడం వల్ల మరి అనేక పరిణామాలు 341 ఆర్టికల్ ప్రకారము ఇది రాష్ట్రాలు చెల్లదని చెప్పడంతో ఎస్సీలు ఏబీసీలుగా వర్గీకరించే అంశం మళ్ళీ పెండింగ్ పడ్డది. మనందరూ కూడా తెలుసు, అత్యున్నత ధర్మస్థానం మరి చంద్రచూడ్ ఆధ్వర్యంలో గొప్ప చారిత్రాత్మక తీర్పునివ్వడం జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారము, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 ప్రకారము రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి తీసుకొని వారి వారి జనాభా లెక్కల బట్టి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా అందరికంటే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రమే ఎస్సీలను ఏబీగా వర్గీకరిస్తుంది. ఆ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి 1 మ్యాన్ కమిషన్ వేసి కాలయాపన చేస్తూ ఉన్నది. ఇప్పటికే దాదాపు 11,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అట్లాగే మెడికల్ కాలేజ్ సీట్లు, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పాత లెక్క ప్రకారమే జరిగిపోతూ ఉన్నాయి. అనేక రకాలుగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు ముందేమో మాదిగలకు నేను చాలా కృతజ్ఞతాభావంతో ఉంటా, నేను జెడ్పీటీసీ అవ్వడానికి మాదిగల కారణం, ఎమ్మెల్సీ అవ్వడానికి మాదిగల కారణం, ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి అయితే కూడా మాదిగల సహకారంతో నేను ఈ స్థాయికి వచ్చిన, నా వర్గం వాళ్ళు అంటే అగ్రకులస్తులు లేదా నా రెడ్డి వాళ్ళు ఎవరు కూడా నాకు సహకరించకుండా మాదిగల సహకారంతో వచ్చిన వాళ్ళు రుణం తీర్చుకుంటానని మాట్లాడతాడు. కానీ ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి లెక్క. మరి ఆయన ఎమ్మెల్యేల టికెట్ ఇచ్చే విషయంలో కానీ, ఎంపీ టికెట్ల విషయంలో కానీ పక్షపాత బుద్ధి కనబడ్డది. ప్రత్యేకంగా మంత్రివర్గంలో 2 మాలలకు ఒక మోచే కులానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ టికెట్లు వస్తే 2 మాలలకి 1 బైన్లా కులానికి ఇచ్చి మాదిగ కులానికి మొండి చేయి చూపడం జరిగింది. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఆయన నొసటితోనేమో మాదిగల ముందున్నట్టు వెనుక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే కార్యక్రమం చేస్తున్నాడు. దానికి నిదర్శనం మరి వివేక్ వెంకటస్వామి గారు. కారణం ఏంటంటే రాష్ట్రమంతా తిరుగుతూ హైదరాబాద్ డిసెంబర్ 1 మీటింగ్ కూడా పెట్టి మరి కేంద్రంలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టి, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎస్సీలను ఏబీసీ వర్గీకరించడం పెట్టి వారేమో ఒక పక్క గొప్పగా చెప్పుకుంటా ఉంటే, మరి అదే పార్టీలో ఉండి వివేక్ ఇంకా కొందరు ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు 30 సంవత్సరాలు కృష్ణమాదిగా చేసిన దండోరా ఉద్యమంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రత్యేకంగా తెలంగాణ వరకు వస్తే ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఒకసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేశాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సహకారంతో మరి నేను స్వయంగా తీర్మానం చేసే భాగ్యం నాకు దక్కింది. అదేవిధంగా రెండోసారి కూడా బీఆర్ఎస్ 2లో కూడా మళ్ళీ ఒకసారి కూడా తీర్మానం చేసి పంపించడం జరిగింది.
అయితే అప్పుడు 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న మోడీ మొండిగా ఎలక్షన్లకు వాడుకోవాలనే ఉద్దేశంతో ఎలక్షన్ల ముందు ఈ కార్యక్రమం అంటే మరి వారి సహకరించడం వల్ల సుప్రీంకోర్టు ముందుబడి అన్ని పార్టీలు వారి వారి తరపున వారి అడ్వకేట్స్ని పంపించి గొప్పగా సుప్రీంకోర్టులో వాదించి మరి చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది.